ఎదుటి వారి స్థానంలోకి వెళ్ళి ఎలా ఆలోచించాలి, వారి కోణంలో నుండి మనం ఎలా చూడాలి, దీన్ని ఏమంటారు? ఎంపతి. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. అయితే నేను ఫస్ట్ ఎంపతి అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. జాలి, సింపతి, ఎంపతి ఈ మూడు కొద్దిగా దగ్గరగా ఉంటాయి. ఫస్ట్ ఎంపతి గురించి మనకు ఒక క్లారిఫికేషన్ ఉండాలి. సో ముందు దాని గురించి చెప్తాను. ఫస్ట్ దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఓకే, ఒక వ్యక్తి ఇలా దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే తను సడన్గా కింద చూసుకోలే, ఒక గుంత ఉంది, పెద్ద గుంత, లోతుగా ఉంటుంది. ఆ గుంతలో సడన్గా పడిపోయాడు. అది చాలా చీకటిగా ఉంటుంది. ఆ పైనుండి పడడం వల్ల తనకు ఎంతో దెబ్బలు తగిలేసి చాలా అసలు మన సిచ్యువేషన్ని వర్ణించలేదు, అలా ఉంది. ఇప్పుడు మీరు ఆ గుంత పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మీరు కిందకు చూసి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో, చాలా ఘోరం జరిగిపోయింది అని అనుకుని అక్కడ నుంచి చెప్పేసి ఇంకా మీ దారిని మీరు వెళ్ళిపోతున్నారు. అక్కడ మీరు ఏం చేశారు? అతని సమస్య గురించి అతనికి చెప్పారు, కానీ అతని సమస్య గురించి మీకు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని ఏమంటారంటే అతని మీద జాలి పడటం. ఏంటి? జాలి. మరి సానుభూతి అంటే సింపతి అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ చూసారు కదా, అక్కడే ఉండి తనకు చెప్తున్నారు, అయ్యో నీ పరిస్థితి ఇలా ఉందా, అది నిజంగా కష్టమే, అది అసలు ఎంత భయంకరంగా ఉంటుందో, దెబ్బలు తగ్గ ఇవన్నీ చెప్తున్నారు. కానీ మీరు మీ ప్లేస్లోనే ఉండి జస్ట్ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి? అతని యొక్క బాధని మీరు గుర్తించారు, కానీ ఏం చెయ్యట్లేదు. దీన్నే సానుభూతి అంటారు, సింపతి. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా? ఎంపతి. దాన్ని సహానుభూతి అంటారు. ఓకే, సహానుభూతి అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఒకవేళ నేను అదే గుంతలో పడిపోయి ఉంటే, నాకు అంతే దెబ్బలు తగులుంటే, నేను బయటికి రాలేకపోతున్నాను, అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది, అది మీరు ఆలోచించాలి. అప్పుడు మీలో ఏమొస్తుంది? ఆ వ్యక్తిని ఎలా అన్నా కాపాడాలి. ఇక్కడ మనం ఆ యొక్క సిచ్యువేషన్లో వెళ్తున్నాం చూసారా, దాన్నే సహానుభూతి అంటారు, ఎంపతి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని ఎలా కాపాడాలి అన్నది ఆలోచిస్తాం. మన సిచ్యువేషన్లో వెళ్తేనే కదా పూర్తిగా మనకు ఆ యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది. సో ఇదన్నమాట. అయితే ఏంటంటే మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం లైఫ్లో చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఎదుటి వారి గురించి మనం తెలుసుకోం పూర్తిగా. ఫస్ట్ వాళ్ళని జడ్జ్ చేస్తాం, లేదా వాళ్ళు ఇది అన్న ఒక అంచనా వేసేస్తూ ఉంటాం ముందే. కానీ మనల్ని ఎవరైనా తిట్టారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలైతే మన స్కూల్స్లో మన టీచర్స్ అంటూ ఉంటారు కదా, అలా పెద్దవాళ్ళు అయితే ఆఫీసెస్లో కానీ వాళ్ళు జాబ్స్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఎవరో ఒకరు తిట్టారే అనుకుందాం, వారి మీద అరిశారే అనుకుందాం. అప్పుడు మనం ఏమంటాం? వాళ్ళని ఈడొక కట్ చేస్తున్నాడు, ఒక పొగరపోతూ టీచర్ని అయితే పిల్లలు తిట్టుకుంటారు, అవునా? కానీ మనం ఏం చేయాలి? వారి యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, వారి యొక్క దృక్పథం ఏంటి అనేది వారి ప్లేస్లోకి వెళ్ళి మనం దాని గురించి ఆలోచించాలి. దానికన్నా ముందు ఏం చేసేస్తున్నాము? వారి మీద ఒక ముద్ర వేసేస్తున్నాము, అవునా? అలా ఇది ఎలా ఉంటుందంటే, ఒక బుక్ ఉంటుంది కదా, దాని కవర్ని చూసి ఆ బుక్ బాగాలేదు అని చెప్పేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మీకు ఒక కోటేషన్ కూడా తెలిసే ఉంటుంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి. ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సురేష్ అన్న వ్యక్తి ఉన్నాడు. అయితే అతను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనమాట. చేస్తున్నప్పుడు తన రోజు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయి తన వర్క్ చేసుకుంటూ అందరితో హ్యాపీగా అయిపోయింది. ఫస్ట్ డే చూశాడు, సెకండ్ డే చూశాడు, థర్డ్ డే చూశాడు, ఇలా 1 వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆ బాస్ ఏమంటాడు చెప్పండి? ఇంకా అతను కూడా సహనం కోల్పోతాడు కదా. సహనం కోల్పోయి ఏమంటాడంటే, సురేష్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రోజుకి నీ నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది, అసలు నీకు పని మీద ఏ మాత్రం శ్రద్ధ లేదు, నువ్వు దేనికి పనికిరావు, ఇంకోసారి లేట్గా వస్తే నువ్వు అసలు రావద్దు ఆఫీస్కి, మాని అని చెప్పి ఇలా తిట్టేశాడు. అయితే ఇప్పుడు మీరు బాస్ వైపు నుండి చూడండి, 1 వీక్ తను లేట్గా వచ్చాడు, 1 వీక్ ఏమనలేదు. ఎందుకు తిట్టాడు బాస్? తన వర్క్ ఆగిపోతుంది అని చెప్పే కదా. ఇలా ఇప్పుడు మనం కనిపించని సైడ్ ఏదైతే ఉందో, అంటే సురేష్ ఎందుకు 1 వీక్ నుండి రాలేకపోయాడు? మొన్నంతా బాగానే వచ్చాడు కదా, కరెక్ట్ టైంకి వచ్చాడు, అన్ని వర్క్స్ చేసుకుంటున్నాడు, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు 1 వీక్ సడన్గా ఉన్నాడు అన్నది మనం ఆలోచించాలి. ఏమై ఉండొచ్చు? కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇక్కడ సురేష్కి ఏంటంటే ఇంట్లో అనారోగ్యం, అతని తల్లి ఏంటంటే వృద్ధురాలన్నమాట. సడన్గా తనకు హెల్త్ పాడైపోయింది, అంటే ఆవిడ ఇంకా లెగలేని పరిస్థితులు అనమాట. అప్పుడు సురేష్ ఏం చేస్తున్నాడంటే, త్వరగా ఉదయాన్నే లెగిసి తన తల్లికి మందులు ఇచ్చి ఇంట్లో పనులు చేసి అన్నీ చేసి అతను ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇది ఒక కారణం అవ్వచ్చు, అవునా? రెండవ కారణం ఏంటి?
ఒకవేళ బస్లో కానీ ఎలా వెళ్తూ ఉంటారు కదా ఆఫీసెస్కి డైలీ సర్వీస్ చేసేవాళ్ళు, సో అక్కడ బస్ టైమింగ్స్ మారుండొచ్చు. ఇక్కడ సురేష్కి అలానే జరిగింది. ఇంకా తీవ్రమైన అలసట. ఇంటికి వచ్చాక కూడా తను ఏం చేయాలి, తన తల్లికి సేవ చేయాలి, తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నిద్ర ఉంటుందా చెప్పండి, ఉండదు. ఇవన్నీ మేనేజ్ చేసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు సురేష్ సోమరిపోతా, పని మీద నిర్లక్ష్యం చేస్తున్నాడా? కాదు కదా. అతను ఒక పెద్ద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు బాస్ ఉన్నాడు కదా, ఎవరైతే బాస్ ఉన్నాడో, ఇప్పుడు తను ఎంపతితో ఆలోచించుంటే ఇన్ని రోజులు కరెక్టే చేశాడు. ఇప్పుడు సడన్గా ఏమైంది అతనికి? సరే మీకు తెలియలేదు. అప్పుడు ఆ బాస్ ఏం చేయాలి, తన్ని ప్రైవేట్గా పిలిచి తన క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పిలిచి, ఏమైంది, ఎందుకు ఇలా, అంతా బాగానే ఉందా మీ ఇంట్లో, ఇప్పటి వరకు బాగున్నవాడివి, ఈ మధ్య ఏమైంది లేటుగా వస్తున్నావు అని చెప్పి అడగాలి. అవునా? ఈ ఒక్క మాటతో ఆ గొడవ అంతా ఏమైపోతుంది, ఒక మంచి కాన్వర్జేషన్లోకి, ఒక హెల్దీ రిలేషన్షిప్లోకి మారిపోతుంది కదా. ఇది ఎంపతి. అయితే మన గ్రంథాల్లో ఈ ఎంపతి గురించి, ఈ సహానుభూతి గురించి ఏం చెప్తున్నాయో చూద్దాము. అయితే పవిత్ర ఖురాన్ ప్రకారం సహానుభూతి అనేది ఒకరి కష్టాలను చూసి చలించిపోవడం మరియు వారికి తోడుగా నిలవడం. అంటే ఖురాన్లో 9వ అధ్యాయం 128వ వాక్యాలు ఇలా చెప్తున్నారు చూడండి. మీ మధ్య నుండే ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చారు. మీరు ఇబ్బందుల్లో పడటం ఆయనకు ఎంతో బాధకరం. ఆయన మీ శ్రేయస్సును కోరుకుంటారు. విశ్వాసుల పట్ల ఎంతో దయామయుడు మరియు కరుణామయుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ వచనంలో అంటే, ఇది ఏదైతే ఉందో ఈ వచనం అనేది సహానుభూతికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ప్రవక్త ముహమ్మద్ వారు ఒక మంచి లీడర్ కదా, మనందరికీ తెలుసు. అతను ఒక నాయకుడుగా కాకుండా తన ప్రజల కష్టాలను స్వయంగా అతనే అనుభవిస్తున్నట్లు బాధపడ్డారని మనకి ఈ వచనం ద్వారా తెలుస్తుంది. అయితే తోటి మనుషుల బాధలు, ఆందోళనల పట్ల నిర్లిప్తంగా ఉండకుండా హృదయంలో దయ కలిగి ఉండటమే నిజమైన విశ్వాసమని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. మరి పవిత్ర బైబిల్లో ఏం చెప్తున్నారో చూద్దాం చూడండి. రోమియోలు 12:15 ఏం చెప్తున్నారంటే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. ఇక్కడేంటి, ఒక మంచి సూత్రం అన్నమాట బైబిల్ సహానుభూతికి ఇచ్చింది. ఇది నిజమైన సహానుభూతి అంటే కేవలం జాలి చూపించడం కాదు. నేను ఇందాకడే చెప్పాను జాలికి సహానుభూతికి తేడా ఏంటన్నది. ఓకే, మన స్వంత భావాలను పక్కన పెట్టి, అంటే మన ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఎదుటి వారి భావోద్వేగాలను పూర్తిగా లీనమవ్వడం అని, అంటే వారి యొక్క సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి మనం దాని గురించి ఆలోచించడమే. ఓకేనా? లేదా వాళ్ళు ఒకవేళ సంతోషంగా ఉన్నారంటే వారితో కలిసి మనము సంతోషపడాలి. అదే వారు బాధలో ఉంటే మనం కూడా వారి బాధను ఎలా తొలగించాలనేది ఆలోచించాలి. ఇంకా మన భగవద్గీతలో 6వ అధ్యాయము 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి పరమయోగి యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారనమాట. ఏమనంటే, తనలాగే ఇతరులకు కూడా సుఖం దుఃఖం కలుగుతాయని గ్రహించి అందరినీ తనతో సమానంగా చూసేవాడే గొప్ప యోగి. ఏం చెప్పారండి? తనలాగే అందరికీ ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఎదుటి వారిలో కూడా వెళ్ళి ఆలోచిస్తాడో అతను ఏంటి, గొప్ప యోగి అని పోలుస్తున్నారు చూడండి భగవద్గీత. ఇంకా ఏం చెప్తున్నారు, తన బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎదుటి వారి బాధ కూడా అంతే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, ఆ గోతులో పడిపోయిన వ్యక్తి గురించి మనకు అయ్యో పాపం అని వెళ్ళిపోతాము. కానీ మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, ఎలా బయటికి వెళ్ళాలి, నేను అసలు వెళ్తానా లేదా, ఎవరు సహాయం చేస్తారు, ఒక తీవ్రంగా ఉంటుంది అది. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో వారి యొక్క గొప్ప యోగి అంటున్నారు. ఇంకా అందరిలోనూ దైవత్వాన్ని చూడటమే ఈ శ్లోకం యొక్క అంతార్థం. అయితే మరి ఈ ఎంపతి గురించి మన స్క్రిప్చర్స్ కూడా చెప్తున్నాయి. మరి మనం ఆ యొక్క ఎంపతి అన్న వాల్యూని మనలో ఎలా అలవర్చుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఈ ఎంపతి అన్న వాల్యూ మనతో బై బర్త్ వచ్చేయాలా అంటే అవసరం లేదు. అది ఎప్పుడు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మన అలవాట్లోకి వచ్చేస్తుంది. అయితే దీనికి ఒక 3 ఈజీ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏంటంటే, సమాధానం చెప్పడానికన్నా ముందు ఎదుటి వారిని వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు గొడవ అవుతుంది, ఒకరు వచ్చి మనకు చెప్తున్నారు, ఫస్ట్ మనం అతను ఏం చెప్తున్నారు అన్నది వినాలి. కానీ మనం ఏం చేస్తామండి, వినము. ఫస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాము. ఇంకేం చేస్తాం, అతనికి ఏదైనా సలహా ఇచ్చేస్తాం, నువ్వు ఇలా అనేసుకుంటున్నావేంటి, ఇది కదా జరిగింది అని మనమే రివర్స్ అయిపోతాం. అవునా? కానీ అలా ఉండకూడదు. ఫస్ట్ అతను ఏం చెప్తున్నాడు
పూర్తిగా వినాలి కదా, విన్నాకనే కదా మనం ఏదైనా చేయాలి. మనం అది చేయము. అతను ఏం చెప్తున్నారో అది విని అసలు అతని దృక్పథం ఏంటి, ఎందుకు అలా చెప్తున్నారు, ఇది ఆలోచించాలి. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే, రెండవది ఏంటంటే, కోపానికి బదులు ఆలోచనను మార్చండి. ఇప్పటి నుండి ఎవరైనా మీ మీద కోప్పడితే, ఇది ఈ ఈ ఎంపతి అన్న వాల్యూ ఓన్లీ మన జాబ్కి సంబంధించిందా అంటే లేదు, మన లైఫ్ మొత్తంలో, మన ఈ సంస్థలలో ఎన్నో ఘర్షణలు అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా ఈ వాల్యూ అనేది ఎంతో ఇంపార్టెంట్. అయితే ఎలాంటి హెల్దీ రిలేషన్లో అయినా ఈ వాల్యూ లేకపోతే అసలు అది రిలేషన్ ఉండదు. అయితే ఈ కోపానికి బదులు ఆలోచన మార్చండి అంటే ఏంటి, ఎవరైనా మిమ్మల్ని కోపగించుకున్నా, మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది కదా, ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి, అది కామన్. అయితే తప్పు చేసిన మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఓకే, ఒక సెకండ్ ఆగాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసే తప్పే అవ్వనివ్వండి, ఫస్ట్ వింటే ఏమవుతుంది, విని ఇది అసలు ఏం జరుగుంటుంది, తనకి ఎందుకు నాతో ఇలా మాట్లాడారు అది మనం తెలుసుకోవాలి. అప్పుడు మన తప్పు లేకపోతే తనకు మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదా ఆ బాస్ లాగా మనం ముందే తిట్టేసి ఉంటే అక్కడితో రిలేషన్స్ కట్ అయిపోతాయి, అవునా. ఇది ఇంకా మూడవ విషయం ఏంటంటే, చిన్న చిన్న సహాయాలు చేయడం. ఇది ఎంపతి చూపించడం అంటే ఎదుటి వారి జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఫుల్గా స్ట్రెస్గా కనిపిస్తున్నారు ఈరోజు, మీకు వాళ్ళలో ఏదో చిరాకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైనా వర్క్ ఉందా, నేను హెల్ప్ చేయనా అని అడిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇంకా గట్టి బాండ్ మనలో క్రియేట్ అవుతుంది కదా. సో ఇవన్నమాట. ఇది అయిపోయే ముందు, నేను నా టాపిక్ ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న ఎలా అంటే, మీకు ఒకటి చెప్తా వినండి. మీరు ఎలా ఎలా చెప్పాలి, ఇలాంటిది అనుకోండి, మీరు డైలీ లైఫ్లో ఒకసారి చేసి చూడండి దీన్ని. ఒకసారి మీకు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు ఎవరి మీద చాలా ఎక్కువ కోపం, ఎవరంటే ఎక్కువ చిరాకు, ఆ ఒక్క మనిషిని ఒకసారి మైండ్లోకి తెచ్చుకోండి. అతను ఎందుకు చిరాకు వస్తుంది ఆ మనిషి మీద మనకి, అతను ఏదో చేయడం వల్లే కదా. ఆ ఒక్క సీన్ని ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చి ఆ మనిషి మనకి ఏదైనా చెప్పినప్పుడు మీరేం గుర్తు చేసుకోవాలంటే, ఈ టెక్నిక్ చెప్పా కదా, ఇలా చూస్తే ఏంటి, ఇలా చూస్తే ఆ ఒక్క వారి యొక్క కోణం నుండి ఆలోచించండి, వారి పర్స్పెక్టివ్ ఏంటి అన్నది. అప్పుడు చెప్పండి వచ్చిన చేంజ్ ఏంటి అన్నది అప్పుడు మీకే తెలుస్తుంది. సో ఒక మాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వారిని కేవలం కళ్ళతో చూడటం కాదు, వారి మనస్సును అర్థం చేసుకోవడమే నిజమైన సహానుభూతి. అందరికీ నా అంశం అర్థమైందని కోరుకుంటూ ముగిస్తున్నాను.